మొట్టమొదటిగా ఈ సంక్రాంతి సందర్భంగా, భోగి సందర్భంగా పర్టికులర్గా ఈరోజు ఉదయకాలంలో నేను మిత్రులందరితో, పెద్దలందరితో కలిసి ఈరోజు భోగి మంటల్లో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మిత్రులు ఈశ్వరెడ్డి గారికి, పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు పొద్దున ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా అనుభూతిని, ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందాను నేను. ఇప్పుడు పెద్దలు సార్ సుబ్బారెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ ఆతిథ్యం ఇచ్చారు. ఇంతమంది కూడా ఆయన సొంతంగా ఆయన కిచెన్లో పోయి చూశాను. ఆయన తన స్వహస్తాలతో ప్రిపేర్ చేసి స్వహస్తాలతో అందిస్తుంటే రియలీ గ్రేట్ సార్. ఆయన అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు వీళ్ళు కొనసాగిస్తే నేను కూడా అసోసియేట్ కావాలని ఆశిస్తూ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భోగి పండుగ సందర్భంగా ఈరోజు జేఎన్టీయూ గ్రౌండ్లో భోగి మంటలు వేసి మిత్రులంతా కలిసి చాలా శుభ సందర్భంలో ఉత్సాహంగా భోగి మంటల్లో పాల్గొని జరిగింది. ఆ సందర్భంగా మిత్రులంతా కలిసి తర్వాత సుబ్బారెడ్డి గారు టిఫిన్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇట్లే జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భాన్ని ఈరోజు భోగి పండుగ సందర్భంగా మా జేఎన్టీయూ వాకర్స్ మిత్రులందరితో పాటు భోగి మంటలు వేసుకొనేసేసి అక్కడి నుంచి ఇక్కడికి మా మిత్రులు పెద్దలు ఈశ్వరుడి గారి సారథ్యంలో సుబ్బారెడ్డి గారు ఇక్కడ ఈరోజు అల్పాహార విందు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఈశ్వరుడి గారికి తర్వాత సుబ్బారెడ్డి గారు చాలా దిట్టైన వ్యక్తులు కాబట్టేసి, అందులోనూ ఇట్లా విశ్రాంత ఉద్యోగులు తర్వాత యువత మొత్తం అంతా కలిసేసి రావడం, అందరితో మమేకమయ్యేసి ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషదాయకం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పి కోరుతూ, నా పేరు శీలా జయరామప్ప, రిటైర్డ్ తహసీల్దార్, మారతా సంస్థ చైర్మన్. అలాగే సామాజిక సేవా దృక్పథంతో మనమంతా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, సమాజానికి అంతో ఎంతో మనం సేవ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మన మిత్రులందరికీ కోరుకుంటున్నాను. 2026 సంవత్సరంలో కొత్త సంవత్సరము, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంజనీరింగ్ కాలేజీలో నడక మిత్రులందరూ కలిసి భోగి మంటలు వేసి పండుగను హాయిగా సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాము. దాని ప్రకారమే ఈరోజు మేము దాదాపు ఒక 40 మంది దాకా మిత్రులంతా కలిసి భోగి మంటలు వేయడము, ఆనందంగా రౌండ్ తిరుగుతూ భోగి సంక్రాంతిని సంబరాలు చేసుకున్నాము. దీని తర్వాత యథావిధిగా వాకర్స్ చేయవలసిన ఎక్సర్సైజులన్నీ కూడా మనము అక్కడే ఇంజనీరింగ్ కాలేజ్ కెమికల్ డిపార్ట్మెంట్ దగ్గర చేశాము. సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ ప్రతి సంవత్సరము 15-20 మంది కలిసి మేము ఏదో హోటల్కు వెళ్ళేవాళ్ళం. ఇది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఈ సంవత్సరము చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, సుబ్బారెడ్డి గారు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో వాకర్స్ మిత్రులందరికీ మరి బ్రేక్ఫాస్ట్ అల్పాహారాన్ని ఇవ్వడానికి ఆయన అంగీకరించి ఆయన స్వయంగా వండి ఏర్పాటు చేసినటువంటి ఆహారాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయనకి ముందు ధన్యవాదాలు తెలుపుతూ పండగ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తర్వాత మన మిత్రులందరూ పిలిచిన వెంటనే అందరికీ నిన్ననే ఈ ప్రోగ్రాం గురించి మేము అనుకున్నాము. దాదాపు అందరికీ ఫోన్ ద్వారా రమణ గారు, వెంకటస్వామి గారు, మరి ఏజీ వేణుగోపాల్ రెడ్డి గారు, డాక్టర్ వెంకట రమణారెడ్డి గారు, ఆర్డిటి చైర్మన్ తిప్పేస్వామి గారు, మన మిగతా అనేక మంది మిత్రులు వీళ్ళందరికీ ఫోన్ ద్వారా చెప్పడము, మా దగ్గరికి వచ్చిన వారికి అక్కడే చెప్పడము, అల్పాహారం కూడా ఉంటుందనే విషయాన్ని సాయంత్రం తెలిసిన వెంటనే మరీ అందరికీ రిమైండర్గా చాలామందికి అందరికీ చెప్పాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పడినటువంటి ఈ మిత్రులందరికీ కూడా ఈ పండగ సందర్భంగా శుభాకాంక్షలను నేను ఈశ్వర్రెడ్డి, నేను విశాలాంధ్ర బుక్ హౌస్లో చాలా దీర్ఘకాలికంగా పనిచేసి హైదరాబాదులో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అనేక మందితో సంబంధాలు కలిగి ఉండడం, మరి జీవితకాలం చాలా కష్టపడి పనిచేసినటువంటి అనుభవం నాకున్నది. అయితే జీవితంలో కష్టపడడం ఒకటే కాదు, ఆనందం పంచుకోవడము, సుఖంగా ఉండడము, సంతోషంగా ఉండడం చాలా ముఖ్యమని గ్రహించాం. 94-95లో గ్రహించిన తర్వాత ఒక హాస్యవల్లరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్వయంగా
మేమే నిర్వహించి అందులో రచయితలు, డాక్టర్లు, లాయర్సు, బ్యాంకు, ఇతర ఎన్జిఓ మిత్రులు, ఇట్లా మిత్రులతో ఒక 30 మంది పైగా వాళ్ళతో ఏర్పాటు చేసి అది ప్రతి 2 నెలలు 3 నెలలకు ఒకసారి 60 మంది, 100 మంది, 150 మందితో ఇట్లా ప్రారంభించి లాస్ట్కు మేము మా ఇంటి దగ్గర పెట్టడము. తర్వాత పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో ఆయన రామయ్య ఆయన యొక్క కళ్యాణ మంటపాన్ని ఉచితంగా ఇచ్చేవాడు. అక్కడ 300-400 మందితో హాస్యవల్లని నిర్వహించాం. దీంట్లో ఇమాం గారు, తరిమల అమర్నాథ్ రెడ్డి గారు, సాయినాథ్ గారు, సలీము, ఇట్లా చాలామంది మిత్రులతో కలిసి మేము ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనంతపురంలో ఈ ఒరవడి ఇంకా నేను అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత కొంత ప్రాముఖ్యత తగ్గిన తర్వాత కొద్దిమంది దీన్ని తీసుకొని హాస్యవల్లని నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషము. ప్రజలలో కానీ మన విద్యార్థుల్లో లేదా వృద్ధులలో, ముఖ్యంగా మేము మాట్లాడేది ఇప్పుడు వృద్ధుల గురించి ఎక్కువ మాట్లాడితే వీళ్ళందరూ నిరాశ నిష్మలకు లోనవుతూ ఉంటారు. అది అనవసరం. మన జీవితం ఏది ఉందో దాన్నే సుఖవంతంగానూ ఫలవంతంగానూ చేసుకోవాలి. అంతేగాని లేని దానికోసం వెంపర్లాంటి కన్నా ఉన్న దాంట్లో ఆనందాన్ని పొందడం మిన్న. ఎలా పొందగలము? నలుగురితో కలవడం ద్వారా పొందగలము. నలుగురితో ఏదైనా తిండి కానీ కాఫీ కానీ పంచుకోవడం ద్వారా పొందగలము. ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడము, కలుసుకోవడము, ఆనందించడము, తమాషాగా మాట్లాడుకోవడము, భేషజాలు లేకుండా ఉండవలెను. నేను గొప్ప క్యాడరు అని కొద్దిమంది ఫీల్ అవుతూ ఉంటారు. అది రిటైర్ అయిపోయిన తర్వాత క్యాడర్ అనేది మర్చిపోయి ఒక సామాన్యుడిగా అందరిలో కలిసి నువ్వు వెళ్ళగలిగితే నీ ఆనందం నీ వెంట ఉంటుంది. ఇదే నా యొక్క చెప్పవలసినట్టు సందేశము. అందరూ సుఖంగా ఉండాలంటే సామాన్యులుగా మెలగాలి, అందరినీ ప్రేమించాలి, తప్పులు ఎనడం కన్నా ఉన్న మంచిని తీసుకోవడం మిన్న అని నేను తెలియజేస్తూ ఈ పండగ సందర్భంగా శుభాకాంక్షలు మా మిత్రులందరికీను తెలియజేస్తున్నాను. శుభోదయం. అందరికీ 2026వ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాహ్యాళ మిత్రులందరూ కలిసి భోగి మంటలు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో వేయాలని తలంచి దానికి ఆద్యులై నేతృత్వం వహించి శ్రీ ఈశ్వరుడి గారు, నవ్వుల రాజు, ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఉంటాయి, ఆ ఈశ్వరుడి గారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా ఘనంగా జరిగింది. ఇలాంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటకు ఈశ్వరుడి గారు ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారు. మనకు వయసు మీరిపోయింది అనుకోవద్దండి, మనమంతా చిన్నపిల్లల్లాగా కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో వారు చెప్తూ ఉంటారు. భోగిమంటల కార్యక్రమం చాలా బాగా జరిగింది. అటు తర్వాత వ్యాయామం, ఎక్సర్సైజ్ కూడా చేసి ఇప్పుడు శ్రీ సుబ్బారెడ్డి గారు ఇచ్చే విందు కోసం, అల్పాహార విందు కోసం ఇక్కడికి వచ్చేసాము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అందరూ, పిల్లలు పెద్దలు అందరూ, వయోవృద్ధులు అందరూ కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని ఈశ్వరుడి గారు చెప్పినట్లుగా సంతోషంగా పాలు పంచుకోవాలని కోరుతూ ఇంతటి విరమిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క శుభదినాన్ని పురస్కరించుకొని మా మిత్రుడు సుబ్బారెడ్డి గారు ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే అల్పాహారం ఏర్పాటు చేసినారు. కావున మిత్రులందరూ వచ్చేసినారు, తిని ఆనందింపజేసినారు. చాలా మిక్కిలి ఆనందంతో ఉన్నారు అందరూ. చాలా సంతోషం. భోగి మంటలు అయిపోయింది. చెప్పండి. మొదట భోగి మంటలు అయిన తర్వాత, ఎక్సర్సైజ్లు అయిన తర్వాత ఇక్కడ వీళ్ళింటికి వచ్చేసినాం. అందరికీ శుభోదయం. ఈరోజు భోగి సందర్భంగా జేఎన్టీయు వాకర్స్ గ్రూప్ అందరికీ ఇక్కడ సుబ్బారెడ్డి సార్ గారు అల్పాహార విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇంతమందికి మార్నింగే ఈ విధంగా అరేంజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్న సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ టీం ఇలాగే వాకర్స్ సంఖ్య కూడా పెరిగి మరి వారి యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క నమస్కారం. నేను టీచరు, స్కూల్ అసిస్టెంట్, జెడ్పిహెచ్ఎస్ బత్తలపల్లి హై స్కూల్లో పనిచేస్తాను. డైలీ మేము వాకింగ్కు ఇక్కడ కలవడం అనేది, అందరూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అందరూ కలిసి తమ యొక్క సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవడంలో కానీ, అందరూ కలిసి ఒక వాకింగ్ చేయడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అందరూ కృషి చేస్తున్నారు.
వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు నుంచి వచ్చిన నరాల రామారెడ్డి, ప్రముఖ అవధాన కవి నేను. వీళ్ళ నడక మిత్రుల యొక్క అనుభవం చెప్పండి. నడక మిత్రుడు ఇక్కడ వచ్చి నెల రోజులు వీళ్ళ వల్ల అనుభవం ఉన్నాయని అందరితో సరదాగా గడపాల్సి అంత ఇంకేం. రైట్. ఈ భోగి సందర్భంగా మా ఈశ్వరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మేము అందరము భోగి మంటలు వేసుకొని అందరూ ఆహ్లాదమైన వాతావరణంలో హ్యాపీగా గడిపాము. అదే సందర్భంలో మా సుబ్బారెడ్డి సార్ గారు అల్పాహార విందు మాకు ఇచ్చి అందరినీ అందరినీ ఆనందింపజేశారు. ఇట్లాంటివి మేము సార్ సుబ్బారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో చాలా ఎక్కువగా జరుపుకున్నాము. ఆయన మించిన హోస్ట్ ఇటువంటి విషయంలో లేరనేసి నేను తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్. నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దిస్ ఇస్ వెంకటస్వామి, చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్. సో గత 15 సంవత్సరాలుగా మన ఈశ్వరెడ్డి గారి స్ఫూర్తితో అన్ని వర్గాల వారు ఇక్కడ అసెంబ్లీ అవుతాం. మార్నింగ్ వాకింగ్కి 40 నుంచి 50 మంది దాకా మేము రెగ్యులర్గా అసెంబ్లీ అవుతాము. బట్ ఎవ్రీ ఇయర్ ఆనవాయితీగా ఏమొస్తుందంటే ఎవ్రీ పొంగల్కు ఇంతకుముందు డిఎస్పీ సుదర్శన్ రావు గారు ఉండేవాళ్ళు. తర్వాత ఆయన స్థానంలో సార్ రిటైర్ అయ్యి ఇప్పుడు కర్నూలుకి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో ఇప్పుడు ఆ లోటును మాకు ఈశ్వరెడ్డి గారు భర్తీ చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా అసెంబ్లీ చేసి, ఎస్పెషల్లీ భోగి మాత్రం ఈ భోగి అయిన కాదు, మీరు చూశారు ఇప్పుడు. కాకపోతే ప్రతి సంవత్సరం కూడా భోగి అంటే చాలా వేడుకగా జరుపుకొని మార్నింగ్ 6:30కే భోగి మంటలు వేసేసి దగ్గర 30 నుంచి 40 మంది వరకు వస్తారు. చేసిన తర్వాత మాకు ఎక్సర్సైజ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అనేటువంటిది ఒక పరిపాటిగా అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా చాలా స్ఫూర్తిదాయకంగా జరిగింది. మీకు కూడా మీ యొక్క ఫెస్టివల్ సొసైటీకి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. సో ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్. యూ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. ఈరోజు భోగి పండుగ శుభ సందర్భంగా జేఎన్టీయూ క్యాంపస్లో వాకింగ్ మిత్రులతో అందరితో కలిసి ఆనందంగా భోగి మంటలో యోగా ఎక్సర్సైజ్ చేశాము. సుబ్బారెడ్డి గారి ఆతిథ్యం తీసుకుంటూ ఈరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాము. ఈరోజు మనకందరికీ చాలా సంతోషకరమైన విషయం. అందరూ కలిసినట్టు సంతోషం ఉందా మీకు లేదా చెప్పండి. తర్వాత మాకు కూడా తర్వాత మన మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంటాక్ సంస్థ గురించి కొంత వివరంగా వివరించారు. సో ఆ సంస్థలో మీ భాగస్వామ్యం కూడా ఉందని తెలిసి మాకు చాలా సంతోషమైంది. వారి అందరి తరఫున మీరు ఈ ప్రచార కార్యక్రమం తీసుకోవడము, మన సంస్కృతిని సంప్రదాయాలన్నింటినీ ప్రపంచ ప్రజలకు తెలిసేటట్టు ప్రచార కార్యక్రమం తీసుకోవడము చాలా ముదాహమైన విషయం. ఇది మీకందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను.